హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ డిజైనేనండి. రకుల్ డిజైన్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే ఎంకరేజ్‌గా ఉంటుంది. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇప్పుడు నేను లైనింగ్ మొత్తం జాయింట్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా పాదం ఖర్చు పట్టుకొని కుట్టాలండి. ఈ విధంగా చూడండి ఇలాగా ఎక్కడ ముడత లేకుండా సరి చేసుకుంటూ కుట్టాలి. చూడండి ఇక్కడ పాదం దించాలండి. మనము కొంచెం డిజైన్ పెట్టుకున్నాం కదా, నెక్ కొంచెం పార్ట్ నెక్ లాగా కొంచెం కట్ చేశాను అనమాట. నేను ఎక్కువ పార్ట్ నెక్ కట్ చేయలేదండి, రౌండ్ నెక్లోనే కొంచెం పార్ట్ నెక్ మోడల్ కట్ చేశాను. చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలాగా ఘాట్లు పెట్టుకొని ఈ క్లాత్ని తిరిగేసుకోవాలి. ఇలా గోరుతో అనుకోవడం వల్ల మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఈ లైనింగ్ మీద నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది తొందరగా లోపల వైపుకి ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలాగా కుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ లోపల వైపుకి లైనింగ్ మొత్తం ఇలా అనేసుకొని చూడండి చక్కగా ఫోల్డ్ అయిపోయింది కదా, ఇలాగ వస్తుందన్నమాట. కుట్టు వేయడం వల్ల లోపలికి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడి నుంచి మనము మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. పాదం అంచు ఖర్చు పట్టుకొని ఒక కుట్టు పైనుంచి వేసుకోవాలి. ఇది నీట్గా ఈ విధంగా లైనింగ్ ఎక్కడ బయటికి కనపడకుండా సరిచేసుకోవాలన్నమాట. చూడండి పైనుంచి ఒక పాదం ఖర్చు పట్టుకొని కుట్టు వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలాగా ఇట్లా క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి కటింగ్ వీడియోస్ అయితే ముందు వీడియోలో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. కటింగ్ వీడియోస్ అన్నీ అర్థమయ్యేలాగా ఉన్నాయి. కొత్త వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. చక్కగా ఎక్కడ ముడత లేకుండా సరి చేసుకుంటూ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా సరి చేసుకుంటూ కుట్టుకోవాలండి. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి నీట్గా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తం జాయింట్ అయిపోయింది కదండి. చూడండి ఎక్కడ దారాలు లేకుండా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నానండి, 4 ఇంచులు. చూడండి 4 ఇంచులు వేలాడుతుంది కదా క్లాత్. చూడండి 4 ఇంచులు ఇది నేను ఫోల్డ్ చేసి కుట్టాను. అప్పుడు 2 ఇంచులే వస్తుంది అనమాట. 4 ఇంచులు క్లాత్ ఫోల్డ్ చేస్తే 2 ఇంచులు వస్తుంది. అలాగా మనం రౌండ్కి ఎంత క్లాత్ సరిపోతుందో అంత క్లాత్ తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ లాస్ట్ పాదం అంచు ఖర్చు పట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలాగా కుట్టుకోవాలి. ఇది రకుల్స్ పెట్టుకోవడం కోసమండి. చూడండి ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి.
ఇది నేను ఫుల్ రౌండ్ మొత్తం వేయలేదన్నమాట. నేను వేసినట్టు వేసుకోండి. రౌండ్‌కైనా చూడండి ఈ విధంగా మొత్తం ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. రకుల్స్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలండి. చూడండి ఇలాగా ఒకటి ఒకటి ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలాగా చక్కగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా లైనింగ్ జాయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదా. చూడండి ఈ దారాలన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదా, ఆమ్ రౌండ్ నుంచి ఈ విధంగా మధ్యకి చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలండి. చూడండి ఇలా పెట్టుకొని దీనిపై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా సరి చేసుకుంటూ నిదానంగా లాగొద్దండి. లాగితే అది కుట్టు ఊడి సాగుతుందన్నమాట. లాగకుండా చిన్నగా నిదానంగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడి నుంచి లేస్ కుట్టుకోవాలండి. నేనైతే ఒక్క వరుస లేస్ కుడుతున్నాను. లేదు క్లాత్ ఉందంటే క్లాత్ కూడా డోరీలా చేసుకొని కుట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది, అంటే ప్లెయిన్గా ఉంటుంది. లేస్ కుట్టడం వల్ల మనం డిజైన్ వేస్తుంది, అంటే మనము సేమ్ క్లాత్ తోటి వేసాం కదండి, అంత తొందరగా ఏర్పడదనమాట. దగ్గరకు వచ్చి చూస్తేనే తెలుస్తుంది డిజైన్ ఉందని. ఇంకా చూడండి కనిపిస్తుందా, ఈ విధంగా లేస్ కుట్టుకోవాలండి. చక్కగా ఈ విధంగా నేనైతే పైకి ఈ షోల్డర్ పైకి ఒక వరుసే వేసాను. ఈ డిజైన్ పైన 2 వరుసలు కుడుతున్నాను అన్నమాట. చూడండి ఈ విధంగా ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలాగా ఒక పాదం వంచి వదిలేసి కొంచెం ఇలాగ కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలాగ కుట్టుకోవాలి. దీని మీద నుంచి ఇలాగ ఒక కుట్టు వేసుకోవాలి. రెండో కుట్టు కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని దారాలు ఎక్కడ లేకుండా నీట్గా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం కుట్టాం కదండి, రకుల్స్ మీద నుంచి ఈ విధంగా కుట్టుకోవాలి. చక్కగా నేనైతే 2 లైన్స్ కుడుతున్నాను లేసు. ఒక పెద్ద లేస్ అయితే 2 లైన్లు అవసరం లేదు, ఒక లైన్లే సరిపోతుంది. లేదంటే క్లాత్ కూడా డోరీలా చేసుకొని కుట్టుకోవచ్చండి, చాలా నీట్గా ఉంటుంది. మేము మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉన్నాం కాబట్టి మేము వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా వెహికల్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయండి. ఏమనుకోకండి. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో అడగండి, చెప్తాను. చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి. చక్కగా ఈ విధంగా ఇక్కడ రెండో వరుస కూడా వేస్తున్నాను నేను, కొంచెం డిజైన్ అనేది కనబడుతుందని. ఒక వరుస సరిపోతుంది, నేను ఇంకా రెండో వరుస కూడా వేస్తున్నాను అనమాట. ఈ విధంగా కుట్టుకోవాలి. చక్కగా ఎక్కడ ముడత రానికుండా అలా అని లాగొద్దండి. క్లాత్ లాగితే సాగుతుంది కదా, వంకర టింకరగా అలాగా వస్తుంది అనమాట. క్లాత్ అనేది లాగకుండా కుట్టాలి. అప్పుడే మనం కుట్టిన డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి నేను రెండో కుట్టు కూడా దీని మీద నుంచి వేసేస్తున్నాను. ఇట్లా రెడీ అయిపోయిందండి. ఇక చూడండి డిజైన్ కనపడిందా. ఇప్పుడు ఈ కింద ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. నడుం బెల్ట్ ఇక్కడ టక్స్ వేసుకోవాలి. ఇదైతే 4 కానీ 5 కానీ వేసుకోవచ్చండి. మీ బ్లౌజ్కి ఎంత సైజు ఉంటే అంత సైజు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలండి. నేను ఇప్పుడైతే డోరీ కుడతాను దీనికి. అంటే నెక్కు కొంచెం మనము ఇలా కుట్టుకున్న నెక్ ఏమైతే జారదు, కానీ డోరీ కుట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదా అని నేను రెడీమేడ్ డోరీలు ఉంటాయి కదండి, అది గోల్డ్ కలర్ వేసాను అనమాట.
చూడండి ఇలా మన నెక్ పీస్లో ఇలాగా 2 పీసులుగా కట్ చేసుకొని చూడండి ఈ విధంగా మనం రెడీమేడ్ డోరీలు దొరుకుతాయి కదండి, అవి ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత అనేది తీసుకోవాలండి. కొంతమంది ఎక్కువ డోరీ పొడవుగా కట్టుకుంటారు కదండి, వాళ్ళ కోసం కూడా బాగుంటుంది. ఇలా ఎక్కువ తీసుకోవచ్చు. ఇలాగా రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఈ చివర ఇలా వేసుకున్నాక ఈ చివర ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలండి. కట్ చేసి ఇప్పుడు చూడండి ఇలాగా ఓపెన్ చేయాలి. చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి 2 ఇంచులకు క్లాత్ వదిలేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర మనము ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఇట్లా ఇక్కడ రఫ్ చేసేయాలి, ఊడిపోకుండా ఉంటుందండి. రఫ్ చేస్తే గట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ రఫ్ చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా ఇలాగే రఫ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి మీకు కనిపించడం కోసం 2 సమానంగా పెట్టుకొని చూసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా పెట్టి ఇక్కడ రఫ్ చేసేయాలండి. రఫ్ చేస్తే ఊడదన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? చూడండి ఈ విధంగా ముడి వేసుకోండి. మా వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.